వోకల్‌లో వైబ్ ఉంది, టోన్ ఉంది. కానీ మిక్స్ చేస్తున్నప్పుడు ఏదో ఆఫ్ ఉంది. 90% ఆఫ్ ద టైమ్ ప్రాబ్లమ్ అనేది ఈక్యూలో ఉంటది. అయితే అది కరెక్ట్‌గా ఎలా చేయాలో తెలుసుకోవాలంటే తెల్ల మ్యూజిక్ టిప్‌లు ఎవడిస్తాడు ట్రిగ్గర్స్ ఇస్తాడు తీసుకో. పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో గజివిజిన కంగారే పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో గజివిజిన కంగారే పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో గజివిజిన కంగారే. అయితే ఈ వీడియోకి రిక్వెస్ట్ మిక్స్ ఏజెన్సీ పేజ్‌లోనే ఈ కుర్రోడు మనకు అడిగాడనమాట. సో నేను మీకు ఇప్పుడు ఒక 3 మెయిన్ ఈక్యూ మిస్టేక్స్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఈవెన్ ఒక పెయిడ్ ప్రాజెక్ట్స్‌లో కూడా చూస్తుంటాను అలాంటి మిస్టేక్స్. ఫస్ట్ ఇది లో ఎండ్ నుంచి మడ్ క్లీన్ చేయకపోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ప్లే చేసినప్పుడు ఇది ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో వేస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఆన్ చేశానంటే ఆన్ చేసినా అలాగే ఉంది, ఆఫ్ చేసినా అలాగే ఉంది. ఇట్ డజంట్ కాంట్రిబ్యూట్ టూ మచ్ టు ద మిక్స్. సో ఈవెన్ యాస్ అ హోల్ తీసుకున్నా కూడాని ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్స్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టూ మచ్ టు ద మిక్స్. కానీ అది స్టిల్ ఎందుకు ఉంచాలి? సో దాన్ని తీసేయాలన్నమాట. రెండోది ప్రెజెన్స్ ఏరియాలోనే షార్ప్ స్పైక్ ఉండటం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వోకల్ ప్రెజెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంది కదా అని చెప్పి దానికి మరీ ఇలా స్పైక్ కొడితే చూసారా సౌండ్ ఎలా పాడైపోతుందో అలా సౌండ్ పాడైపోతుంది అనమాట. దట్ ఇస్ ద హోల్ ప్రాబ్లమ్. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే రివర్బ్‌ని ఈక్యూ చేయకపోవడం అనమాట. యాజ్ ఇన్ చాలామంది ఇలా రివర్బ్ ప్లగిన్స్ పెడతారు కానీ ప్లగిన్ పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే అవుట్‌పుట్‌ని కూడా ఈక్యూ చేయడం ఉంటుందన్నమాట. అయితే రివర్బ్‌ని ఎస్పెషల్లీ సెండ్లా వాడినప్పుడు ప్రీ ఈక్యూ అండ్ పోస్ట్ ఈక్యూ ఉంటాయి. ప్రీ ఈక్యూ అంటే దానికి వెళ్ళే ఈక్యూ, పోస్ట్ అంటే రివర్బ్ ఎఫెక్ట్ తర్వాత వాడే ఈక్యూ అనమాట. కొన్నిసార్లు ఈ ఆప్షన్సే రివర్బ్ ప్లగిన్‌లో ఇన్‌బిల్ట్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అంటే లో కట్, హై కట్ ఎలా ఉంటాయి. కొన్నిసార్లు ఇలా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లగిన్ మీరు చూస్తే కనుక ఇందులో లేదు. ఇందులో లేనప్పుడు ఏంటంటే నేను ఒక సెపరేట్ ప్లగిన్ తీసుకొని నేను కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే చాలా అన్నెసరీ స్టఫ్ వచ్చేస్తుంది. అయితే దీనికోసం ఇంకా డెప్త్‌లో నా మిక్సింగ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో డిస్కస్ చేస్తాం. అక్కడైతే చక్కగా నేనే మీ చెయ్యి పట్టుకొని నడిపించినట్టు దగ్గరుండి చేయించగలుగుతాను అనమాట ప్రాక్టికల్‌గా. బట్ యూట్యూబ్‌లోని అది అవ్వదు కనుక నాకెంత వీలైతే వీలైనంత నేను చేయడానికి నేను ట్రై చేస్తున్నా ఈ ట్యూటోరియల్స్‌లో. అయితే ఈ కోర్స్ కోసం మెసేజెస్ పెడుతున్నారు, అది ఇంకో విషయం. ఈ బ్యాచ్‌కి ఉన్న స్లాట్స్ ఆర్ క్లోజ్డ్ అనమాట. మిక్స్ ఏజెన్సీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. మిక్స్ ఏజెన్సీ అనే పేరు పెట్టుకోవాలని ఏ బ్రాండ్‌కి ఎవడికి తట్టలేదు. సో మీకు చాలా ఈజీగానే దొరికేస్తది. సో అదెళ్ళి ఒక్కసారి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్ళి వెతికి ఫాలో కొడితే గనక నేను నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడ అప్డేట్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ విల్ బి నోటిఫైడ్ అనమాట. సో దానికోసం నేను చెప్తున్నా. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇప్పుడు దాకా ఏం చేయకూడదు అనేది చూసాం. ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ వోకల్ ఈక్యూని ఏంటంటే సాధారణంగా ఒక 2 స్టెప్స్‌గా డివైడ్ చేసుకుంటే అది మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తదనమాట. ఎందుకంటే ఒకసారి ఒక రిజల్ట్ మీదే మనం కాన్సంట్రేట్ చేయొచ్చు. ఓన్లీ ఒక కాన్సెప్ట్ మీద మనం ఫోకస్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనం క్లియర్‌గా ఉంటాం మనం ఏం పని చేస్తున్నాం అనేది. సో ఇందులో ఫస్ట్ ఇది సబ్ట్రాక్టివ్ ఈక్యూ. సో దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. యూ కెన్ అబ్జర్వ్. సో ఈ పర్టికులర్ థింగ్ చేయడానికి సబ్ట్రాక్టివ్ ఈక్యూ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ వాస్ లో కట్ అండ్ హై కట్ అనమాట. సో లో కట్, హై కట్ చేసినప్పుడు మాత్రం సాధారణంగా మిక్సింగ్ సోలో చేయడం ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వోకల్ మిక్సింగ్ ఈ ఒక్క స్టెప్, ఈ సబ్ట్రాక్టివ్ ఈక్యూ ఒక్కటి మాత్రం ఇట్ ఈస్ ఓకే దట్ యూ కెన్ డూ ఇన్ అ లో కట్ అనమాట. ఓకే, సో ఈ లో కట్ అదే ఇన్ సోలో. సో ఈ లో కట్ ఏంటంటే ఎక్కడ వరకు లో ఎండ్ మనకి వోకల్లో అనవసరమో అక్కడ వరకు మనం దాన్ని కట్ చేసేస్తాం అనమాట. సో ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నేను మరీ ఎక్కువ తీసేయలేదు, రైట్? ఎందుకంటే ఎక్కువ తీసేస్తే వాయిస్ మరీ పల్చగా అయిపోతుంది. అలాగని ఎక్కువ ఉంచేస్తే అన్నెసరీ రంబులు ఉండిపోతుంది. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఈ పర్టికులర్ వాయిస్కి. పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే. ఇట్స్ క్లీన్ మొత్తం వాయిస్లో లో వస్తుంది. మనం అలాగని అనవసరమైన లో ఎండ్ కూడా మనం ఉంచట్లే అనమాట. సో నెక్స్ట్ హై కట్. ఈ హై కట్ ఇట్ ఈస్ ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. ఐ ఆల్వేస్ డూ దట్. ఓకే, ఎందుకంటే హై ఎండ్ కూడా మొత్తం అంతా ఉండాల్సిన అవసరం లేదు వోకల్లో. సో దాన్ని కొంతవరకు మనం కట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లుక్ ఎట్ దిస్. పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే రైట్. సో సమ్వేర్ అరౌండ్ 17K. ఎందుకంటే ఇక్కడ మనం ఏది తీసేస్తున్నాం ఒకసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ ఆడిబుల్, రైట్? సో అంత చిన్నది అది
ఇట్స్ అన్నెసరీ అంటే అది రాదర్ దాన్ దట్ దాని బదులు అదే సింబల్స్ ఇంకేవో వాడుకుంటే కదా దాన్ని. సో వై టు అన్నెసరీలీ ఇంటరప్ట్. సో వీలైనంత అనవసరమైనంత క్లీనప్ చేసి కట్ చేస్తాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే చాలామంది ఏంటంటే మడ్ ఎక్కడ ఉంటుంది, ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది, భూమినెస్ ఎక్కడ ఉంటుంది. సో 238 ఫ్రీక్వెన్సీని తగ్గించు ఇవన్నీ చెప్తారు. ఐ ఫీల్ దట్స్ అన్ ఓవర్ కాంప్లికేషన్ అండ్ ఆల్సో అన్నెసరీ యూజ్ ఆఫ్ యువర్ మెమరీ. ఎందుకంటే అవన్నీ మన బ్రెయిన్లో గుర్తుపెట్టుకొని అరే ఓకే ప్రెజెన్స్ అంటే ఎక్కడ ఉంటుంది అక్కడ ఇవన్నీ చేయాలి. నేను దానికన్నా మీకు చాలా సింపుల్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ ఈక్యూ స్వీపింగ్ అనమాట. ఓకే, ఇది నేను ఒక్కడనే కనిపెట్టింది ఏం కాదు, చాలా మంది తోపులు వాడతారు. సో ఈక్యూ స్వీపింగ్ అంటే ఏం చేస్తాం అంటే బేసిక్లీ ఒక నోట్ తీసుకొని క్యూ అనేది మేబీ ఒక 12లో పెట్టుకొని మనం టోటల్ పైకి తీసుకుంటాం అనమాట. ఓకే, టోటల్ పైకి పెడతాం. అయితే రిమెంబర్ వెన్ డూయింగ్ దిస్ మీ వాల్యూమ్ని మీరు రెడ్యూస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ ఇస్ గోనా బీ టూ లౌడ్. అంటే లౌడ్ అని కాదు కానీ అది మరీ కొంచెం ఇయర్స్కి హర్ట్ఫుల్గా ఉంటుంది అండ్ వీల్ హ్యావ్ టు సేవ్ అవర్ ఇయర్స్. ఇలా పీక్ పెట్టి ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రీక్వెన్సీని పట్టుకొని స్లోగా ఇలా స్వీప్ చేసుకొని వెళ్తారు అనమాట. వెళ్ళి ఏం చూస్తారు, ఒకటి మరీ చండాలంగా ఉందంటే, ఎందుకు మరీ చండాలం అంటున్నా అంటే ఇఫ్ యూ కెప్ట్ ఇట్ లిటిల్ హియర్ మీకు అంత అక్కర్లేదు, కొంచెం బాగోపోయినా కూడా మీరు దించవచ్చు. కానీ వెన్ యూ డూ ఇట్ హియర్ ఇట్ విల్ బీ టూ ఎవిడెంట్. ఓకే, టూ ఎవిడెంట్ అయినప్పుడు ఎక్కడ పెట్టినా అది బ్యాడ్గానే ఉంటుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ దట్ ఇస్ టూ బ్యాడ్ అనమాట. ఓకే, సో హౌ ఐ డూ ఇట్ ఇస్ ఇక్కడ ఒక అంటే ఈ స్టార్టింగ్ లో కట్ ఎక్కడైతే వేసుకున్నా అక్కడ స్టార్ట్ చేసి కళ్ళు మూసుకొని స్లోగా స్వీప్ చేస్తూ చేస్తూ ఎక్కడైతే బాలేదో నేను దాన్ని దించుతాను అనమాట. సో లెట్స్ జస్ట్ లుక్ అట్ హౌ వి ఆర్ డూయింగ్ ఇట్. పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో గజివిసిన కంగారే మదిలో పడి సి హౌ దట్ ఇస్ టూ అన్నెసర్లీ లౌడ్. సో దాన్ని మనం దించుతాం అనమాట, రైట్? సో ఇలా దించుతాం. నౌ దించిన తర్వాత క్యూ 12లోనే ఉండాలా, ఇంకా వైడ్ ఇంకా నేరోగా ఉండాలి, ఇంకా వైడ్గా ఉండాలా అనేది చూస్ చేసుకోవడానికి యాజ్ అ స్టార్టింగ్ పాయింట్ వాట్ యూ కెన్ డూ ఇస్ లోవర్ ఎండ్ ఉంటున్న కొద్దీ యూ కెన్ హ్యావ్ వైడర్ కట్స్ అండ్ హైకి వెళ్తున్న కొద్దీ యూ కెన్ హ్యావ్ నేరోవర్ కట్స్ అనమాట. ఓకే, బట్ యాజ్ యూ గెయిన్ ఎక్స్పర్టీస్ అక్కడ ఎంత రేంజ్లో ప్రాబ్లం ఉందో అంత కట్ మీరు పెట్టుకుంటారు అనమాట. బట్ దట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికైతే ఏంటంటే లో ఎండ్లో ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ వైడర్ కట్స్, హై ఎండ్ వెళ్తున్న కొద్దీ యూ కెన్ హ్యావ్ నేరోవర్ కట్స్. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే అది ఎంతవరకు ఇష్యూ ఉందో అంత కట్ నేను పెట్టుకుంటా. ఓకే, పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో గజివిసిన కంగారే మదిలో పడి నిలిచిన అస్సలే వందల్లో వెనకు. ఓకే, అది సో ఎలా ఇంకా ఇందులో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉంటాయో ఆ అన్ని ఇష్యూస్ని మీరు సేమ్ ప్రొసీజర్ వాడి కట్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఒక చోట ఉండొచ్చు, కొన్నిసార్లు 2-3 చోట్ల ఉండొచ్చు. అకార్డింగ్లీ మనం కట్ చేసుకుంటాం. అయితే దీంట్లో ఇంకో స్టెప్ కూడా ఉంటుంది, సంథింగ్ కాల్డ్ అస్ డైనమిక్ ఈక్యూ. అయితే నేను అంత కాంప్లెక్సిటీకి రైట్ నో వెళ్ళట్లేదు, ఎందుకంటే డైనమిక్ ఈక్యూ అనేసరికి దాట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. యూ షుడ్ అండర్స్టాండ్ ఈక్యూ, యూ షుడ్ అండర్స్టాండ్ డైనమిక్స్ అండ్ దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ both together. That's when you'll understand dynamic EQ. Probably the people who are looking for this kind of videos are looking for a simple solution. Okay, నా vocal EQ ఎలా చేయాలి, సింపుల్ గా అయిపోలే అన్నట్టు. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ కాల్డ్ ఎడిటివ్ ఆర్ టోనల్ EQ అనమాట. ఇది ఎడిటివ్ ఆర్ టోనల్ అని దీన్ని ఎందుకంటున్నాం అంటే దీంట్లో ఇందాక ఏదైతే చేసామో దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇందాక ఏవేవైతే బాగాలేదో ఏరుకొని దాన్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఏవేవైతే బాగున్నాయో చూసుకొని వాటిని ఎన్హాన్స్ చేస్తాం. సాధారణంగా ఇది అనలాగ్ హార్డ్వేర్తోనో లేకపోతే ఒక అనలాగ్ ఎమ్యులేషన్ ప్లగిన్స్తోనో చేస్తాం, ఎందుకంటే దట్ కెన్ యాడ్ అ లిటిల్ వార్మ్త్ ఆల్సో అలాంగ్ విత్ ద టోన్ అండ్ దట్ కెన్ రియలీ బ్యూటిఫై ద వోకల్ ఆర్ ఎనీ ఆడియో దట్ ఈస్ బీయింగ్ ప్లేయింగ్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా ఉంటుంది కనుక ఐ విల్ గో విత్ ProQ, బట్ దెన్ లెట్ మీ జస్ట్ గో విత్ ద వార్మ్ సెట్టింగ్ ఇన్ హియర్. ఓకే, సో దట్ ఆ వార్మ్త్ కూడా యాడ్ అవుతుంది. నౌ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన వోకల్ ప్లే చేస్తూ అగైన్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్ యూ కెన్ ప్రాబ్లీ ప్లే ఇట్ అలాంగ్ విత్ ద మ్యూజిక్ అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ చేంజెస్. ఓకే, ఎందుకంటే యాజ్ అ టోల్డ్ యూ జస్ట్ సబ్ట్రాక్టివ్ ఈక్యూ వరకే సోలో చేయడం కొంచెం ఓకే, ఎందుకంటే మనం అంత క్లియర్గా కాన్సన్ట్రేట్ చేయలేం కనుక. బట్ మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ మిక్సింగ్ ideally you should be doing it with the context in context with everything else in the mix. So దీన్ని in context చేద్దాం. ఓకే, పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో గజివిసిన కంగారే మదిలో పడి నిలిచిన అస్సలే వందల్లో. సో నౌ ఐ అండర్స్టాండ్ దట్ ఈ స్పేస్లోనే వోకల్ కొంచెం బాగుంది, రైట్? సో అది మనం చెక్ చేస్తాం. దాని తర్వాత మేబీ ఒక 2 to 5 dB ఎంతో అక్కడ పెంచుకుంటాం. బిఫోర్ ఆఫ్టర్ ఈ పర్టికులర్ ఈక్యూ బిఫోర్ ఆఫ్టర్ నేను చూపిస్తాను. బట్ నెక్స్ట్ ఇంకో కూడా ఉంది, హై షెల్ఫ్ అంటుంది దాన్ని. సో షెల్ఫ్ ఇస్ సంథింగ్ వేర్ మీకు ఈక్యూ కోసం కొంచెం బేసిక్ తెలిసి మీకు తెలుస్తుంది దట్
షెల్ఫ్ ఇస్ సంథింగ్ వేర్ ఒక హై ఎండ్‌నో ఆర్ లేకపోతే ఎంటైర్ లో ఎండ్‌నో తగ్గించడం, పెంచడం చేసేది. బేసికలీ ఇది షెల్ఫ్ అంటే ఓకే. సో, సింపుల్‌గా చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ షెల్ఫ్ ఇస్ రైట్. సో, ఈ షెల్ఫ్‌ని గాని మనం ఇలా పెట్టుకొని సేమ్ థింగ్ ఇందాక ఎలా చేసామో అలాగే దీన్ని కొంచెం పెంచుతాం అనమాట. సో దట్ ఏంటంటే వోకల్‌లో ఉన్న ఆ ఎయిర్‌నెస్ పెరుగుతదనమాట. సో దట్ కొంచెం వోకల్ ఇంకొంచెం క్లియర్‌గా ఉంటది. క్రిస్పీగా అనిపిస్తది. అండ్ వోకల్ కొంచెం కట్ అయ్యి మిక్స్ నుంచి వినపడే అంటే మిగతా ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్న దాని నుంచి వినపడే అవకాశం ఉంటదనమాట. సో పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే ఈ లోపల ఏదో ఓకే. లైక్ దట్. సో, ఇప్పుడు నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఐ విల్ ప్లే అండ్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా రైట్. సో, దిస్ ఇస్ బిఫోర్ పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే అండ్ దిస్ ఇస్ ఆఫ్టర్. పనిలో పడి మరిచిన పరలే పోనీలే మనసన్నదే రైట్. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ చూసారా అది ఎలా షైన్ అవుతుందో వోకల్. సో, దానికోసం ఇది యూజ్ అవుతుందనమాట. సో, అది ఈ ఈక్యూ కోసం సంగతి. అండ్ ఇలాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి, ఇంకేమైనా నేర్చుకోవాలి అనుకుంటే గనక మీరు కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి నాకు టైప్ చేసి చెప్తే గనక బేస్డ్ ఆన్ దట్ ఐ విల్ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ ట్రైయింగ్ టు లెర్న్. అండ్ ఆ వీడియోస్‌ని నా అందమైన చేతులు చూసారా ఏళ్ళు ఎంత బాగున్నాయో? నా ఏళ్ళు చాలామంది అమ్మాయిలకి నచ్చుతాయంట. చెప్పారు నాకు. అదెందుకో నాకు తెలీదు గానీ బట్ ఎనీవే ఈ వేళ్ళతో నేను మనసు పెట్టి ఇలాంటి ఇంకో మంచి వీడియో చేసి అస్యూమింగ్ దట్ దిస్ వీడియో ఇస్ గుడ్ ఇలాంటి ఇంకో మంచి వీడియో ఆర్ ఇంతకన్నా ఇంకో మంచి వీడియో చేసి మిక్సీ ఏజెన్సీ నుంచి ఒక వాల్యూ ప్రొవైడ్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ మోర్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈసారికి బై.